20లో చర్మం చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఏజ్ లో చర్మం చాలా బాగుంటుంది. ఆయిలీనెస్, యాక్నే వంటి టీనేజ్ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ దూరమై ఉంటాయి. అలాగే చర్మం యంగ్ లుక్ ని కలిగి ఉంటుంది. అలాగే 20లలో చర్మ సంరక్షణ గురించి పట్టించుకోవడం కూడా మానేస్తారు. చాలా మంది 20లోకి ఎంటర్ అవగానే చర్మ సంరక్షణను పట్టించుకోరు. లైఫ్ స్టైల్లో చాలా మార్పులు చర్మాన్ని అసహ్యంగా మార్చేస్తాయి. సాధారణంగా ఏజ్ అవుతున్న లక్షణాలు 25 ఏళ్లలో కనిపించడం మొదలవుతాయి. కొద్దిగా కేర్ తీసుకుంటే వాటిని ఇంకాస్త డిలే చేయవచ్చు. 25 దాటిన తర్వాత ఎలాంటి కేర్ లేకుండా చర్మాన్ని అందంగా మార్చుకోవడం చాలా కష్టం. కాబట్టి ప్రతిరోజు కొంత సమయాన్ని చర్మ సంరక్షణకు కేటాయించాలి. దీనివల్ల ఏజింగ్ ప్రాసెస్ కాస్త నెమ్మదిగా మారుతుంది. మరి 25 తర్వాత ఖచ్చితంగా పాటించాల్సిన బ్యూటీ రూట్స్ ఏంటో తెలుసుకుందాం. మేకప్ రిమూవ్ చేయడం చాలా బేసిక్ స్కిన్ కేర్ టిప్ ఇది. చాలా మంది ఈ టిప్ ఫాలో అవడం మర్చిపోతుంటారు. 25 ఏళ్లు దాటిన తర్వాత మీ గురించి మీరు చాలా స్ట్రిక్ట్ రూల్ ఫాలో అవ్వాలి. రాత్రి పడుకోవడానికి ముందు మొత్తం మేకప్ అంతటినీ తొలగించుకోవాలి. కళ్ళ కింద క్రీమ్ రాయడం ఏమాత్రం మర్చిపోకూడదు. ఎప్పటి వరకు అండర్ ఐ క్రీమ్ కొనకపోతే 25 ఏళ్లు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొనాలి. ఇది రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల కళ్ళ కింద ముడతలు నివారించుకోవచ్చు. క్లాన్సర్ ఇప్పటి నుంచి మీ చర్మంపై మీరు శ్రద్ధ వహించాలి. మీ చర్మ తత్వాన్ని బట్టి బ్యూటీ ప్రొడక్ట్స్ కొనాలి. ఫేషియల్ క్లాన్సర్ ని కంపల్సరీ ఉపయోగించాలి. సున్నితమైన మెడికేటెడ్ క్లాన్సర్లు మంచి ఫలితాన్నిస్తాయి. టోనర్ ఉపయోగించడం వల్ల చర్మ రంధ్రాలు టైట్ గా మారుతాయి. అలాగే నేచురల్ pH లెవెల్స్ ని చర్మంలో రీస్టోర్ చేస్తాయి. రోజ్ వాటర్ ని టోనర్ గా ఉపయోగించినా మంచి ఫలితం ఉంటుంది. ముఖాన్ని ఎక్కువగా ముట్టుకోకూడదు. ముఖం చాలా సున్నితమైన చర్మాన్ని కలిగి ఉంటుంది కాబట్టి వేళ్ల ద్వారా ఆయిల్, దుమ్ము ముఖ చర్మానికి తాకకుండా జాగ్రత్త పడాలి. అలాగే ముఖం శుభ్రం చేసేటప్పుడు మరీ గట్టిగా రుద్దుకోకూడదు. ఇలా చేస్తే చర్మం లాగినట్లు అయ్యి ఏజింగ్ లక్షణాలు కనిపిస్తాయి. ఫేషియల్స్ వారానికి ఒకసారి ఫేషియల్ చేసుకోవడానికి టైం కేటాయించండి. ఒకవేళ మీకు అంత సమయం లేదంటే నెలకు ఒకసారి ఫేషియల్ చేయించుకోవాలి. కానీ చర్మానికి ఖచ్చితంగా కేర్ తీసుకోవడం వల్ల ముడతలు రాకుండా అడ్డుకోవచ్చు. మాయిశ్చరైజర్ చర్మంలో డీహైడ్రేషన్ ద్వారా ఏజింగ్ లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. ఆయిలీ స్కిన్ తో పోల్చితే డ్రై స్కిన్ చాలా త్వరగా ఏజింగ్ లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి చర్మం ఎప్పుడూ మాయిశ్చరైజర్ గా ఉండేలా జాగ్రత్త పడాలి. మీ చర్మానికి తగ్గట్టు మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.